హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా లాస్ట్ వ్లాగ్కి చాలా స్వీట్ కామెంట్స్ పెట్టారు. ఇంకా మా హారికాని చాలా మంది బ్లెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇవేమంటే నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. సంగీత అని చెప్తా ఉంటాను కదా, నా హెల్పర్. సో తనకేమంటే తనకి బాబు ఉన్నాడు. సో ఆ బాబు ఫస్ట్ బర్త్డే అంట. సరే ఆ బాబుకి కొన్ని ఆర్డర్ చేద్దాము అన్నట్టుగా అదిగో ఈ షూస్ ఫస్ట్ నేను ఏమంటే టెడ్డీకి యాపీకి వాళ్ళకైతే పుట్టగానే వాళ్ళకి నడవడం స్టార్ట్ చేస్తున్నారు అంటే అలాంటి షూజే, ఆ సౌండ్ వస్తాయి, అవి ఆ లైట్స్ వస్తాయి కదా, అవి అలాంటివి అయితే పిల్లలకి చాలా బాగుంటాయి అనేసి అది ఆర్డర్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆ బొమ్మ కూడా, ఆ మంకీ ఇది బ్యాటరీ వేయాలి. సో సెల్ఫ్ వేసామంటే అది అలా తిరుగుతూ ఉంటుంది, బాగుంది అనేసి అదొకటి. ఇంకా ఫస్ట్ క్రైలో యాక్చువల్గా నేను బాయ్స్కి షాపింగ్ చేయాలంటే చాలా పూర్ అనమాట నేను, అయినా కానీ ఇంకా బాబుకి చేశాను. ఒకటి కేక్ కటింగ్కి బాగుంటుంది అన్నట్టుగా ఒకటి చేశాను, అది ఇప్పి చూపిస్తే పాడైపోతుంది అన్నట్టుగా నేను ఓపెన్ చేయలేదు. ఇంకా ఇదేమంటే ఒక జంప్ సూట్ లాంటిది అనమాట. సో ఇదైతే క్యాజువల్గా ఫ్రీగా ఉంటుంది పిల్లలు, కానీ అదొకటి. ఇంకా ఈ కలర్స్వి ఇదేమంటే యాపీ దగ్గర ఉండింది, టెడ్డీ దగ్గర కూడా ఉండింది. దీంతో వీళ్ళు కలర్స్ నేర్చేసుకుంటారు అన్నట్టుగా నాకు అది గుర్తుకొచ్చింది షాపింగ్ చేస్తూ ఉంటే అమెజాన్లో. సో అదొకటి ఆర్డర్ చేశాను, వాడు బాగా ఆడుకోవచ్చు దాంతో అన్నట్టుగా. అవన్నీ ఎక్కడంటే అక్కడ పడేస్తారా, మళ్ళీ ఆ షేప్ వైజ్గా, ఆ సైజ్ వైజ్గా తెచ్చి, ఆ కలర్ వైజ్గా తెచ్చి దాంట్లో మళ్ళీ పెట్టేస్తూ ఉంటారు. సో అది బాగుంటుంది అన్నట్టుగా అది కూడా తీసుకున్నాను. ఇంకా ఇదేమంటే మా సుదర్శన్ ఒక డ్రెస్ నేను కేక్ కటింగ్కి ఆర్డర్ చేశాను, దానికి మ్యాచింగ్ షూ అన్నట్టుగా ఇది ఆర్డర్ చేశాడు. యాక్చువల్గా ఇంకోటి ఉంది షూ, అదేమంటే అప్పటికప్పుడు రాదు, అది ఇంకా మళ్ళీ 2 days పడుతుంది, బర్త్డే తర్వాత వస్తుంది. సరే ఏదో ఒకటి అన్నట్టుగా అది ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా హోలీకి అదే నేను నార్మల్గా షాపింగ్ చేస్తూ ఉంటే ఈ హోలీ డ్రెస్ కూడా కనిపించింది. వావ్ భలే ఉంది కదా, మేరీ పెహ్లీ హోలీ అనేసి. సో అది తీసుకుందాం అన్నట్టుగా ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకా ఇది కూడా జంప్ సూటే. సో ఇది ఇంకా డైపర్ వేసేసి దాని తర్వాత నార్మల్గా వేసేసుకుంటే పిల్లలు హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఆర్డర్ చేసాము, అదేమంటే సైకిల్ లాగా ఉంటుంది, ఇలా మనము తోసుకుంటా వెళ్ళొచ్చు కదా. సో అలాంటి సైకిల్ అనమాట. ఇంకా సంగీత వస్తే ఇంకా ఇది తీసుకెళ్ళగలుగుతావా అంటే పర్వాలేదు అక్క, వెయిట్లెస్ అనమాట. సో హ్యాపీగా ఫీల్ అయింది, తీసుకెళ్తుంది. 2 hands ఇవ్వు, హ్యాపీ బర్త్డే బేబీకి అని చెప్పి ఇవ్వు ఆంటీకి. ఇంకా నేను మీకు ది ఇండస్ వ్యాలీవి అని చూపిస్తూ ఉంటాను కదా. సో ఈ కుక్కర్ అయితే చాలా బాగుంటుంది, మీకు కుక్కర్ కావాలి అన్నట్టుగా ఉంటే మాత్రం మంచిగా ఈ కుక్కర్ పెద్దది, నాది ఇంతకుముందు చిన్న చూపించున్నాను కదా. సో ఇది ఇంకొక సైజ్ అనమాట, ఇది చాలా బాగుంటుంది, ఇలా పొంగిపోవడం కానీ అలా ఏం జరగదు. ఇంకోటి ఏమంటే ఇది దీంట్లో ఇప్పుడు బిర్యానీ చేసుకునేది పాట్ లాగా కూడా ఒకటి వచ్చింది, అది మళ్ళీ తీసుకోవాలనుకుంటున్నాను. సో అది తీసుకునే మళ్ళీ చూపిస్తాను మీకు. ఇది మాత్రం కొంచెం వెడల్పుగా కడాయి లాగా ఉంటుంది అనమాట, దీంట్లో అన్నీ చేసుకోవచ్చు మనము. కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను అంటే ఇది ఒక పెద్దదిగా బాగుంటుంది అన్నట్టుగా ఇది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. సో మంచి క్వాలిటీ ఉంది, మీరు చెక్ చేయొచ్చు, తీసుకోవచ్చు. ఇంకా నేను నా కూపన్ కోడ్ కూడా మీకు ఇక్కడ యాడ్ చేస్తాను, డిస్క్రిప్షన్ లింక్స్ పెడతాను, చెక్ చేయండి. అవేమంటే మంచి క్వాలిటీ ఉంటాయి, మంచి హెల్దీగా తినచ్చు అనమాట చేసుకొని. ఇంకా యాపీ ఏమంటే సంగీతకి అవన్నీ ఇచ్చేసిందా, ఇంకా సంగీత వెళ్ళిపోయింది. ఇంకా ఇప్పుడు ఏమంటే యాపీకి ఈరోజు పిక్నిక్ అనమాట, ఎక్స్కర్షన్, స్కూల్ వాళ్ళు తీసుకెళ్తారు, ఇయర్లీ వన్స్ జరుగుతూ ఉంటుంది కదా, ఎవ్రీ ఇయర్ పిల్లల్ని తీసుకెళ్తుంటారు. సో అలా ఫీల్డ్ ట్రిప్ ఒకటి ఉంటుంది, ఇలా ఎక్స్కర్షన్ ఒకటి ఉంటుంది. సో అలా తీసుకెళ్తున్నాను అనమాట. అంటే మార్నింగ్ 6:30కి అలా వదిలేసేయాలి, 6:30కి ఏంటంటే ఈవినింగ్ 6:30 వరకు. ఈగల్స్ అన్బౌండ్ అనేసి కనకాపూర్ రోడ్ దగ్గర ఉంటుంది, ఇక్కడ నుండి 1.5 hour ట్రాఫిక్ని పట్టి ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళు అన్నీ ప్రొవైడ్ చేస్తారు, బ్రేక్ఫాస్ట్, లంచ్, అన్ని స్నాక్స్ అట్లా. కానీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం దాన్ని పక్కన పెడితే మళ్ళీ వీళ్ళని కూడా ఏదైనా తెచ్చుకోవచ్చు అనేసి అంటారుగా, మనము తక్కువ తీసుకెళ్ళాం కదా, ఏదేదో తీసుకెళ్తారు. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా కావాలి అనేసి అంటది. ఇంకా వెళ్లే ముందు మిల్క్ ఇచ్చేసాను. అది కూడానా? సరే లేకపోతే ఒక పని చేద్దాం బాబా, ఓపెన్ చేసేసి ఇట్లా మర్చి పెట్టేద్దాము, పిన్స్ పెట్టి ఓపెన్ చేసి మర్చిపెట్టు, వాడు తీసుకొని మళ్ళీ. అసలు మా యాప్ వాడు ఏమనుకుంటున్నాడు వాడు గురించి నాకు అర్థం కావట్లేదు. ఏమైనా వీడు బర్త్డేకి పార్టీ చేసినట్టు ఫీల్ అయిపోతా ఉందన్నమాట. ఏదేదో అడిగింది, ఇంకా టెడ్డీ పంపుకొని మంచిగా నీట్గా గుర్తుగా మర్చిపోకుండా అన్ని శానిటైజర్ అనేసి, ఆ క్యాప్, దాని తర్వాత కర్చీఫ్ అన్నీ పెట్టింది. ఇంక ఇగో ఇలా అరేంజ్ చేసి ఇచ్చామన్నమాట అన్నీ. ఇవన్నీ ఏమంటే జస్ట్ బస్లో తినడానికి, సో ఇక్కడ నుండి అక్కడ రీచ్ అయ్యేంత వరకు ఏమైనా ఆకలేస్తే తినడానికి. ఇంకా జ్యూస్ ఒకటి పెట్టుకెళ్ళాలి అనేది, సో అదొకటి. ఇంకా ఎప్పుడైనా హ్యామ్లీస్కి వెళ్తూ ఉంటారు, వీళ్ళకి కావాల్సిన అదిగో బ్యాక్ ప్యాక్స్ లాంటివి కొనుక్కుంటూ ఉంటారు. అది ఇప్పుడు టెడ్డీది అనమాట, యాపిక్ కూడా ఒకటి ఉంది, దాంట్లో పట్టవు. ఇంకోటి ఏమంటే వాడికి ఉన్నా కానీ టెడ్డీదే కావాలి అనేసి అనుకుంటా ఉంటుంది. సో ఇప్పుడు టెడ్డీది కావాలంట, ఆ బ్యాగ్లో పెట్టుకుంది. టెడ్డీ ఏమంటే వీడు ఎక్కడ పాడు చేస్తాడా అనేసి, వాడు అసలు పాడు చేసేస్తుంది నాది అనేసి అంటూ ఉంటుంది అనమాట. ఎంజాయ్ చేయి బాగా, గుడ్.
బ్యాగ్ బాబా పట్టుకొస్తారులే. బాయ్ అన్న. బాయ్ బాబా. బాగా ఎంజాయ్ చేయండి అన్న. ఏం అవ్వలేదు, నువ్వు టెన్షన్ పడద్దు, హ్యాపీగా ఉండు. ఏం లేదు అట్లా అంటారు. యాప్ చూడు నాన్న, అందరితో కలిసి ఉండు, ఎక్కువ సింగిల్ ఎక్కడికి వెళ్ళొద్దు. బాబా ఒకసారి వాడు ఫోన్ నెంబర్ చెప్పించుకో. బాయ్ ఆలు. ఏంటో అసలు పిల్లలు ఏమంటే అందరితో కలవాలి, అన్ని దగ్గర తిరగాలి, అందరితో ఉండాలి అనిపిస్తుంది. ఇంకా ఇలా సింగిల్గా పంపించాలంటే ఎక్కడో టెన్షన్గా ఉంటుంది. అసలే ఇంకా హ్యాపీ ఒక దగ్గర ఉండదు, ఎలా ఉంటుందో ఏంటో అనేది టెన్షన్ పడుతూ అట్లా కొంచెము వచ్చేంత కొంచెం టెన్షన్ అనమాట. ఇంకా సుదర్శన్ ఆఫీస్కి, రెడ్డి కూడా స్కూల్కి ఇద్దరు వెళ్ళిపోయారు. ఇంకా నాకు కొంచెం నా రొటీన్ ఉంది కదా, సో అది అయిపోయిన తర్వాత ఇంకా లంచ్కి ఏమంటే నేను ఆ రోజు డ్రమ్ స్టిక్ సాంబార్ ఇంకా బెండకాయ ఫ్రై చేసుకుందాము అనిపించి ఇంకా అది చేశాను. బెండకాయ ఫ్రై, పొటాటో ఫ్రై. ఈ దొండకాయ ఫ్రై అంతగా నచ్చదు, కానీ సుదర్శన్కి నచ్చుతుంది ఒక్కొక్కసారి. అందుకనేసి ఒక్కొక్కసారి సుదర్శన్ ఫేవరెట్ దొండకాయ, అందుకనేసి అప్పుడప్పుడు చేస్తుంటాను. అవి అప్పుడు తీసుకున్నప్పుడే చేసేయాలి, లేదనుకోండి పండిపోతుందా, అది ఇంకా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. అందుకనేసి మంచి దొరికినప్పుడే తీసుకొని చేస్తూ ఉంటాను. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. హ్యాపీ కోసం 5:30 నుండి వెయిట్ చేస్తున్నాను. ఆ రోజు కొంచెం లేట్ అయిపోయింది. అందరూ అట్లే ఉన్నారా? ఎక్కడ్రా ఎట్రా? ఇంకా ఆ రోజు సుదర్శన్ ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత నేను తీసుకొచ్చేస్తానులే బుజ్జువాడిని అనేసి అన్నాడు. కాకపోతే ఏమంటే ఆ రోజు సుదర్శన్ సడన్గా మీటింగ్ ఉండింది. ఇంకా సరే నేను టెడ్డీ ఇద్దరం వచ్చాము. ఫైనల్లీ వచ్చేసింది హ్యాపీ. 6:30కే రావాల్సింది, ఆ రోజు బస్సెస్ లేట్ అయ్యాయి ట్రాఫిక్ వల్ల. సో 7:30 అలా అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళలేదు, అంతే ఏమేమి జరిగిందో అన్ని టక్క 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 చెప్పేస్తా ఉంది. అల్లే ఎంజాయ్ చేసిందంట, గొంతు రాసుకోబోయింది. ఇంకా ఫీవర్ వచ్చేస్తుందేమో అనేసి అనుకున్నాను. ఇంకా మనకేమంటే స్కూల్ వాళ్ళు పిల్లలు మధ్యలో ఎక్కడున్నారు, రీచ్ అయ్యారా లేదా, సో అన్నీ మనకి ట్రాక్ చేస్తూ ఉండొచ్చు అనమాట. మనం ఎక్కడికి శాంక్చురీకా? ట్యాంక్ ఇచ్చారు, ట్యాంక్ లెమనేడ్. తీయండి రా. రెడ్ అని ఆవి కూడా పెట్టరా, గుద్దుతా అట్లే. వాడుకున్నావా? బాగుంది. నువ్వు వెళ్ళిపోయావా? ఎవరితో ఉన్నావు? ఎవరితో ఆడుకున్నావు ఈరోజు అంత ఎక్కువ? ఏం చదువుకున్నావు? వీడియో ఎలా తీయాలి అనేది ఇక్కడికి వచ్చి చూపిరా. టీచర్స్ తెలుసా? చాలా హ్యాపీ విద్యా, చాలు చూసుకున్నాం. చూడరా ఎన్ని చింతకాయలు తెచ్చిందో. టీచర్స్ తెలియకుండా హ్యాపీ రేపు చింతకాయ ఇచ్చి
కింద చింతపండు హ్యాపీ ఇది పచ్చిది కాదు లోపల చింతపండు వచ్చేసి తెలుసమ్మా టోపీ అంత పాడైంది కదరా అది తీసేసుకొచ్చాము బాబా ఫోన్ వచ్చేస్తాం చూడమ్మా చూడు నేను అందరికన్నా చాలా అందరికన్నా తెచ్చుకున్నా నేను అందరికన్నా ఎక్కువ నేను ఓపెన్ చేస్తే దాని లోపల అక్కడ నాకు హ్యాపీ ఎంత గ్రేట్ అనిపించిందో వాడికి అవి చూడగానే నేను గుర్తుకు రావడం ఎంత గ్రేట్ అనిపించిందో నిజంగా అంటే అమ్మకి అది చింతకాయ చింత చిగురు ఇష్టము కోసుకుంటా ఉంటాము ఎక్కడ వెళ్ళినప్పుడు సో అవన్నీ గుర్తుకొచ్చాయి కదా వాడికి అదే ఎక్కువ అసలు ఇంకా టెడ్డీ కోసం కూడా ఏదో బ్రౌనీ తెచ్చింది అక్కడ ఎవరో ఇచ్చారంట స్కూల్లో దాంట్లో హాఫ్ తిని హాఫ్ ఇచ్చింది అంటే అందరు తెచ్చుకుంటారు షేర్ చేసుకుంటారు కదా స్నాక్స్ సో దాంట్లో అనమాట అది చాలా బాగున్నాయి బాబా ప్లేట్ తెచ్చింది కోసం దీన్ని వేసిస్తాము నీకు ఇప్పుడేం వద్దు ఇప్పుడే తను లేసేసి పెట్టు ఆ టోపీ ఉతురానికి అమ్మ ఎన్ని తెచ్చింది చూడరా పెట్టరా కింద పెట్టు తింటుంది ఫస్ట్ హ్యాపీ ఫస్ట్ ఫ్రెష్ అయ్యేసేసరా టచ్ చేయకు ఫ్రెష్ చేసుకురా ఇట్రా హ్యాండ్స్ లెగ్స్ అన్ని వాష్ చేయరా ఒక నైట్ డ్రెస్ ఇరా వాడికి 7:30కి వచ్చింది పాప ఆ బాక్స్ అన్ని కడడానికి వేసా తల్లి బాబా వాడు రాగానే యాపో డెడ్డోడులా కింద బైక్ పెడతా ఉంటే రే హ్యాపీ శానిటైజర్ ఎవరు తీసుకెళ్ళావురా ఓ మై గాడ్ అంటే పరిగెత్తుకుంటూ వచ్చేస్తా ఉంది హ్యాపీ నజ్జు ఏమంటే వీళ్ళకి శానిటైజర్స్ తెచ్చింది సో దాంట్లో ఎవరికి ఇష్టమైన కలర్ వాళ్ళు తీసుకున్నారు దానికి పౌచెస్ కూడా తెచ్చింది సో మంచిగా పౌచ్లో పెట్టుకొని తీసుకున్నారు అయితే యాపీ తీసుకెళ్ళాలి కదా కాదు టెడ్డీ తీసుకెళ్ళిందంట పాపం కావాలని తీసుకెళ్ళింది ఆ చక్క నాది అంటా ఉన్నింది ఇంకా యాపీ రాగానే నా శానిటైజర్ తీసుకెళ్ళావు కదరా అనేసి అంటే ఓ మై గాడ్ అనేసి పరిగెత్తుకుని వెళ్ళిపోతా ఉంది ఏమని అంటది అనేసి ఇంకా ఇలా బయటికి వెళ్ళినప్పుడు పొద్దు నుండి సరిగ్గా వాటర్ తాగరు సో డిహైడ్రేట్ అయిపోతుంది మా సుదర్శన్ రాగానే వాడి కోసం వాటర్ మిలన్ కట్ చేసి ఇచ్చేసాడు సో చింతపండు ఎన్ని తెచ్చిందో ఇంకా యాపీ గురించి కొన్ని చెప్తాను ఎలా అంటే ఇయర్ కూడా కంప్లీట్ అవ్వదన్నమాట స్కూల్ బ్యాగ్ కానివ్వండి స్కూల్ యూనిఫామ్ టై బెల్ట్ ఈ లంచ్ బాక్స్ బ్యాగ్ ఇవన్నీ కొనిచ్చి కూడా 1 year అవ్వదు అన్నీ పాడు చేసేసుకుంటుంది నేను చూశాను చాలా వరకు ఇట్లా పాడు చేసేసుకుంటారు మళ్ళీ కొత్త కొనిస్తూ ఉండాలి పేరెంట్స్ ఇట్లాంటివన్నీ చూస్తుంటాను కానీ గర్ల్స్ కూడా ఇట్లా చేసేసుకుంటారు మరీ ఇంత గలీజ్గా పాడు చేసుకుంటారు ఇరక్కొట్టుకుంటారు చింపుకుంటారు అనేసి అస్సలు అనుకోలేదు లంచ్ బ్యాగ్ పాడైపోయిందని కొత్తది తీసుకున్నాం స్కూల్ బ్యాగ్ పాడైపోయింది యూనిఫామ్ చింపేసింది టై పోగొట్టేసింది ఎందుకులే ఇంకా చాలా ఉన్నాయి అసలు ఇంకెప్పుడు వీళ్ళు ఆడుకోవడము నాటీ థింగ్స్ ఇలాంటివే కదా చూపిస్తూ ఉంటాను ఇంకా హ్యాపీకి ఎగ్జామ్స్ అనమాట ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి సో దానికోసము టెడ్డీ నేర్పిస్తూ ఉంది టెడ్డీకి బీపీ వచ్చేసి టెడ్డీ నాకు సుదర్శన్ బీపీ వచ్చేసి వదిలేసి ఉన్నాము టెడ్డీ నువ్వైనా చెప్పురా వాడికి మాకు బీపీ వచ్చేస్తుంది వాడికి చెప్పించాలి అంటే ఇంకా టెడ్డీ నేర్పిస్తూ ఉంది ఇదంతా 240లో హాఫ్ అంటే 240/2 అప్పుడు హాఫ్ వస్తుంది ట్యూషన్ టీచర్ కూడా వస్తుంది కదా తన ముందు అన్నీ చెప్పేస్తుంది తను ఏం అడిగితే అన్నీ చేసేస్తుంది ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఏదేదో చేస్తుంటుంది తను వెళ్ళిపోయినాక మళ్ళీ మేము రివైజ్ చేద్దాము జస్ట్ అడుగుదాము మళ్ళీ నేర్పిద్దాము ఒకసారి ఎలా ఉందో లేదో అన్నీ వచ్చా రాదా అనేది చూస్తాం కదా అంతే అప్పుడు అన్ని డమ్మీలాగా కూర్చొని ఉంటుంది ఏమి రాదు ఇంక ట్యూషన్లో ఏం చదువుతున్నావురా నువ్వు అనేసి మాకు అంత బీపీ వచ్చేస్తుంది అనమాట మళ్ళీ ఆ అమ్మాయి వచ్చినప్పుడు చెప్తాం కదా తన ముందు అన్నీ చెప్పేస్తూ ఉంటుంది ఇంకా ఎగ్జామ్లో ఎలా రాస్తుందో దాన్ని బట్టి మళ్ళీ తెలుసుకోవాలి ఇంకా మేము ఇంకా ఆ రోజు నేనేమంటే మీల్ మేకర్ పులావ్ చేశాను నాకు హ్యాపీకి మీల్ మేకర్స్ అంటే భలే ఇష్టము సో నాకు ఇంత ముందు అయితే ఏ దాంట్లో చేసుకున్నా మీల్ మేకర్స్ వేసుకొని చేసుకుందాము అనిపించేది కానీ మా సుదర్శన్కి టెడ్డీకి అంత ఇంట్రెస్ట్ ఉండదు మీల్ మేకర్స్ అంటే అందుకనే ఎప్పుడైనా చేయాలంటే ఇంక ఇలా పులావ్ చేస్తాను కదా అప్పుడు బఠానీలు మీల్ మేకర్స్ ఇంకా క్యారెట్ బీన్స్ అవన్నీ వెజిటేబుల్ బిర్యానీ లాగా పులావ్ లాగా అప్పుడు వేస్తూ ఉంటాను మీల్ మేకర్స్ వాడికి బాగాలేదా బాబా బాలా హ్యాపీ నీకు రెడ్డా థ్యాంక్స్ అన్నా
ఎవరుందా లేదు బాగుంటుంది. ఆ సుదర్శన్ ఏదో లైట్గా బాగుంది బుజ్జు అనేసాడే కానీ చాలా బాగా కుదిరింది. ఆ రైస్ కానివ్వండి అంత టెక్స్చర్ భలే వచ్చింది. ఇంకా ఈ ఎల్లో రైస్ ఏం దాచా అనుకుంటున్నారా, మేము మొన్న మటన్ బిర్యానీ చేసినప్పుడు మా ఫ్రెండ్స్కి అందరికి ఇచ్చాం కదా, సో వాళ్ళు మళ్ళీ రిటర్న్లో ఏమంటే మాకు వాళ్ళు నార్త్ ఇండియన్స్ అనమాట, పన్నీర్ కర్రీ, దాని తర్వాత ఈ రైస్ దీన్ని సాఫ్రాన్ రైస్ అనుకుంటాను వాళ్ళేమో బగారా రైస్ ఏదో చెప్పారంట, సో అది ఇచ్చారనమాట ఆ రోజు నైట్కి. ఇంకా అది నాకైతే నచ్చింది, స్వీట్గా ఉంటుంది ఆ రైస్, సో నచ్చింది నాకు. కానీ సుదర్శన్ వాళ్ళకి ఎవరు తినలేదనమాట, నేను హ్యాపీ ఇద్దరం తిన్నాము. ఇంకా ఇది ఒక సండే రోజు అనమాట, ఇంకా నాటుకోడి చికెన్ చేసుకొని సంగడి చేసుకుందాము అనిపించింది. ఇంకా సుదర్శన్ నాటుకోడి చికెన్ ఫ్రెష్గా మంచిగా కొట్టుకొని వచ్చుకున్నాడు, తెచ్చిపెట్టాడు. ఇంకా సుదర్శన్కి అప్పటికే టీటీ ఆడాలి అనేసి కాల్స్ వచ్చేసాయి అనమాట. సో అందుకని బుజ్జు నువ్వు ఉడకపెట్టి పెట్టేసేయి, 4 విజిల్స్ పెట్టు అంతే, నేను వచ్చేస్తాను అనేసి అన్నాడు. సరే అనేసి ఇంకా మంచిగా కడిగి పసుపు సాల్ట్ అన్నీ వేసి కుక్కర్లో ఇంకా పెట్టేశాను ఒక 4 విజిల్స్ వరకు. ఇంకా మా హ్యాపీకి బుక్స్ తీసి చదవరా అంటే చదవదు, ల్యాప్టాప్లో ఏదో చేస్తూ ఉంటుంది. ఇంకోటి ఏమంటే ఎగ్జామ్స్ కదరా ఇప్పుడు చదువుకోరా అనేసి అన్నాం అనుకోండి, సడన్గా ఆకలి వేసేస్తుంది. రన్నా ఎక్కడ నువ్వే చేసావా? వెరీ గుడ్ హ్యాపీ. గో ఇలాంటివన్నీ ఏదేదో చేస్తూ ఉంటుంది. సరే ఇది చేసుకోరా, టీవీ పెట్టుకోరా, కొంతసేపు అడుగుతుంది కదా, టీవీ పెట్టుకోరా, ఏదైనా చేసుకోరా, ఆడుకోరా అని చెప్పామంటే అసలు ఆకలేదు, అసలు మన దగ్గరికి రాదు, మన జోలికే రాదు. అదే ఇంకా చాలరా టీవీ ఆఫ్ చేసేసి ఇంకా చదువుకోరా, బుక్స్ తీరా అంటే మాత్రము ఆకలేసేస్తుంది. ఇంకా హ్యాపీకి జిమ్నాస్టిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని చెప్తాను కదా, సో ఇది ఎప్పటి నుండి ట్రై చేస్తూ ఉంది, ఎంత ప్రాక్టీస్ చేసిందో ఇలా చేయడానికి. ఫైనలీ హ్యాండ్ స్టాండ్ చేయడం నేర్చేసుకుంది ఆ యూట్యూబ్లో చూస్తూ. స్కూల్లో వెళ్తూ ఉంటుంది జిమ్నాస్టిక్స్కి, అవన్నీ నేర్పిలేదన్నమాట, ఇంకా వీడు మాత్రం ఇంట్రెస్ట్తో నేర్చేసుకుంటా ఉంది ముందే. ఇంత ప్రాక్టీస్ చేసి లాస్ట్కి బాలే గుడ్డున, అసలు బాలే గ్రేట్, సూపర్ తల్లి నువ్వు. సైడ్కి కూడా వచ్చా రెడీ. అంతే, యూ కెన్ డూ ఇట్. వాల్ సపోర్ట్తో చేస్తూ ఉంది కదా, వాల్ సపోర్ట్ లేకుండా కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంది ఇప్పుడు. సీరియస్గా ఉండాలి హ్యాపీ, నవ్వుతా ఉంటే రాదు. లేదు నవ్వుతున్నావు. నీకు అదే గుర్తు రావాలి, గుర్తు వస్తూ ఉండాలి నువ్వు చేసేది, డైవర్ట్ అవ్వకూడదు, ఎవరు చూసినా ఎవరిని చూస్తున్నా నువ్వు అంతే. కొంతసేపు ఉన్నావు కదా, ఇంకొంతసేపు ఉంటావు నెక్స్ట్ టైం. మా సుదర్శన్ ఏమంటే 4 విజిల్స్ పెట్టమన్నాడా, నేను అప్పటికి 3 విజిల్స్కే ఆఫ్ చేశాను, ఎందుకైనా మంచిది అన్నట్టుగా అన్నీ కట్ చేసి కూడా పెట్టేశాను రెడీగా, వచ్చి రాగానే చేసేస్తారులే అనేసి. ఇంకా రాలేదు. సరే పాపం చాలా టయర్డ్ అయిపోయి వస్తాడు కదా, నేనే చేసేద్దాం అనేసి సంగటికి ఎసురు పెట్టేశాను. చికెన్ కర్రీ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతా ఉంది, ఇంకా రైస్ కూడా నానబెట్టేశాను. ఇంకా మా సుదర్శన్ 4 విజిల్స్ వేయమని చెప్పాడు కదా, 4 విజిల్స్ పెడితే ఇంకొంచెం బజ్జి అయిపోయి ఉంటుంది. 3 విజిల్స్కే అది ఏమంటారు మెత్తగా అయిపోయింది అనమాట. ఇంకా ఎసురు పెట్టేశానని చెప్పాను. ఇంకా మా సుదర్శన్ వచ్చి మళ్ళీ సంగటి చేశాడు. నేను ఇంకా సంగటి కొంచెంలో చేసేస్తా ఉంటానేమో, ఇంకా మా సుదర్శన్ కరెక్ట్ టైంకి వచ్చేసాడు. ఇంకా రెడీ అయితే నాటుకోడి చికెన్ నువ్వు భలే చేసావు ఆశక, ఆ రోజు నాన్నమమ్మి వాళ్ళ ఇంట్లో భలే ఉంది, నువ్వు చెయ్యి అంటా ఉండింది. సో అలా చేసేసాను. ఎంత కలర్ నీకు ఇష్టంగా చేశాడు బాబా కలర్. ఇంకా మేము రీసెంట్గా క్రితుంగాకి వెళ్ళాము, అప్పుడు సంగటి తిన్నాము కదా. క్రితుంగాలో నిజంగా సంగటి చాలా బాగుంటుంది, దాని గురించి చెప్తాను. ఈ మటన్ కర్రీ ఏమంటే ఇంకొక ఫ్రెండ్ పంపించారనమాట, ఆ రోజు మటన్ బిర్యానీ పంపించాం కదా, సో మటన్ కర్రీ ఎంత బాగుందో, భలే టేస్టీగా డిఫరెంట్గా ఉండింది. ఇంకా హ్యాపీ క్రితుంగాలో సంగటి అంటే ఇష్టం అనమాట, అలా లేదంటది. ఇప్పుడు ఇది నీదేనా డ్రెస్? ఈ డ్రెస్ ఇది నీదే? డీ కాదు కదా, ఏది డీ కాదు లేదు.
ఇక్కడ ఎందుకు ఉండేది బండలు మెంట్లో వచ్చి పెట్టారు వాళ్ళు బండలు దీంట్లో వెళ్ళాలి లాన్లో వెళ్ళకూడదు పాడైపోతుంది చల్లగా ఉన్నాయా సమ్మర్లో నేర్చుకున్నా నువ్వు ఈసారి స్విమ్మింగ్ ఇక్కడ సమ్మర్లో నేర్పిస్తారు చల్లగా ఉన్నాయా ఎవరు వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అనుకోకూడదు నాన్న డీకా చూడదు అప్పుడే మళ్ళీ చూస్తుంది స్లోగా వెళ్ళు చాలు చాలు ఇక పట్టుకో ఇక మళ్ళీ స్లోగా వెళ్ళు అంతే అక్క వరకే ఉండు దిగు బాగా నడు అదేం నడవడం హ్యాపీతో ఒక్క క్షణం ఇంట్లో ఖాళీగా ఉండదు వాళ్ళు పడుకోరా కొంతసేపు అంటే కూడా పడుకోదు ఇంకా సుదర్శన్ పడుకోన్నాడు టెడ్డీ చదువుకుంటా ఉంది ఇంకా సరే వీడు ఏమంటే కిందకి వెళ్దాము స్విమ్మింగ్ చేద్దాము అని స్టార్ట్ చేసింది సరే అనేసి ఇంకా పాపం వాడికి తోడు ఇంకెవరు ఉన్నారు నేనే సరే అనేసి వచ్చాము ఇద్దరం కలిసి వీడికి స్విమ్మింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ కాకపోతే ఇంకా వాటర్ అంటే భయం కూడా ఉంటుంది కదా సో లాస్ట్ ఇయర్ నేర్పిద్దాము ఇక్కడ కోచ్ వస్తారు సో నేర్పిద్దాంలే అనుకున్నాం కానీ ఇంకా కుదరలేదు అప్పుడు ఇంకా ఈసారైనా నేర్పించాలి ఏమంటే అందరికీ స్విమ్మింగ్ వచ్చి ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అసలు స్విమ్మింగ్ నేర్చుకుంటే ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో అసలు ఇంకా స్విమ్మింగ్ చేసే వాళ్ళకి ఎంత హెల్దీగా ఉంటారో మంచి ఫుల్ బాడీ వర్కౌట్ ఒకటి అది ఫిట్గా ఉంటాము మంచి ఎక్సర్సైజ్ దీనికంటే ఒక ఏజ్ అనేది ఏమి ఉండదు ఇంకా ఇక్కడ కూడా జిమ్నాస్టిక్స్ చేస్తుందంట అట్లే ఉండి బ్యాక్ సైడ్కి ఉండి హ్యాండ్స్ ఇట్టాను స్విమ్ చేస్తావు అట్లా సర్లే వద్దులే అది కూర్చొని నేర్చుకున్నాను ఫస్ట్ అట్లే కూర్చొని నేర్చుకో అట్లా అదే నేను చెప్పేది అది నేర్చుకో అంతే అంతే వెరీ గుడ్ అంతే నీకు హ్యాండ్స్ చేయాలి వెనక్కి హ్యాండ్స్తో కూడా మళ్ళీ ఇది ఒక యానిమల్ లవర్ అక్కడ క్యాట్ ఉంది కనిపిస్తా ఉందా మీకు నిన్నే చూస్తా ఉంది హ్యాపీ అది ఇంకా స్విమ్మింగ్ 1 hour కంటే ఎక్కువసేపే చేస్తూ ఉండింది అది ఏమైందో ఏమైనా కుట్టిందా లేదా ఏమైనా నాని స్కిన్ అట్లా కోసుకుందో అర్థం కాలేదు బ్లడ్ వచ్చేస్తానే ఉండింది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పసుపు పూసాను మళ్ళీ వేడి వాటర్తో స్నానం చేపించేసి ఇంకో వాడికి పాలు ఇచ్చేద్దాము ఇంకా సుదర్శన్కి కాఫీ ఇచ్చేద్దాము అనేసి ఇంకా కలుపుతున్నాను ఇంకా నాకెందుకు ఆ రోజు కాఫీ తాగాలి అనిపించలేదు ఎక్కడో లైట్గా హెడేక్ ఉన్నింది కొంచెము మైగ్రేన్ ఉంది నాకు ఆ రోజు అందుకనేసి ఇంకా నేను తాగాలనిపించింది సుదర్శన్కి ఒక్కడికి కలిపాను ఇంకా చాలా మంది ఏమంటే మైగ్రేన్ ఎలా తగ్గింది ఆశ మీకు అంటా ఉంటారు కదా మైగ్రేన్ అనేసి ఇట్లా హెల్త్ బాగాలేదనేసి నేను ఇంకా యోగాలో జాయిన్ అయ్యాను ప్లస్ ఇంకోటి కూడా ఏమంటే నేను డాక్టర్ కొన్ని రోజులు ట్యాబ్లెట్స్ యూజ్ చేయమన్నారు కదా ఒక 10-15 days సో యూజ్ చేశాను అప్పటి వరకు రాలేదు మళ్ళీ రావడం స్టార్ట్ అయింది సో మా డాడీ ఏమంటే ఒక హోమియోపతిది మెడిసిన్ చెప్పారనమాట సో అది నేను అమెజాన్లోనో దేంట్లోనో ఆర్డర్ చేసుకున్నాను అది యాక్చువల్గా 3 months వాడాలి నేను ఒక 1 month కంటిన్యూస్గా యూజ్ చేశాను సో దానివల్ల తగ్గుంటుంది అనుకుంటుంటాను కానీ ఇప్పుడు చాలా బెటర్ ఎప్పుడో రేర్గా వస్తుంది ఇక్కడ ఏమంటే యాపీకి పన్ను ఉడింది హోల్గా ఉంది హోల్ ఉంటుందన్నా కొంతసేపు ఉంటుంది మళ్ళీ అది లోపల బూర్చిపోతుంది
ఇంకా ఇది నెక్స్ట్ డే తీసిన వ్లాగ్. వీళ్ళకి నేను సేమియా ఎగ్ సేమియా చేశాను. దాని తర్వాత అంటే బాక్స్కి పెట్టేద్దాము, లేకపోతే వెళ్ళేటప్పుడు తినేసైనా వెళ్తారు అన్నట్టుగా ఎగ్ సేమియా. ఇంకా మళ్ళీ ఇడ్లీ కూడా పెట్టేశాను. ఇంకా ఇడ్లీకి ఏమంటే నాటుకోడి చికెన్ ఉంది కదా, సో ఆ కర్రీ ఉంది. ఇంకా ఇదేం తెలుసా, ఇది ఒక పికిల్ అనమాట. గుంటూరు స్పెషల్ ఏమంటారు అబ్బా దీన్ని, బీన్స్ ఉంటాయి కదా, సో అనపకాయలు అనుకుంటాను ఇవి. సో దాంతో చేశారనమాట ఊరగాయ. ఇంకా ఎంత ఎంత ఎమ్మిగా ఉంది. నన్ను చూడగానే అది ఊరగాయలా కాదు, మామూలుగా మనము ఇడ్లీకి కారం చేసుకుంటాం కదా తిరుపతిలో, సో ఆ కారంలో ఈ బీన్స్ వేసేసారు అనపకాయలు అనేసి అనుకున్నా. కానీ తింటే ఆ టేస్ట్ తెలుస్తుంది అనమాట, ఊరగాయ టేస్ట్. ఎమ్మిగా ఉండింది, అసలు స్పైసీగా ఉండింది, ఆసమ్గా ఉంది. డిఫరెంట్ టేస్ట్, ఫస్ట్ టైం ఇలా ట్రై చేయడము. దీన్ని చూస్తుంటే ఆవకాయ ఊరగాయ లాగా లేదు, కానీ అది ఊరగాయ అంట. చాలా చాలా బాగుందనమాట. బీన్స్, అనపకాయలు కాదు బీన్సే ఇది. నేను అనపకాయలు అనుకున్నాను, కానీ బీన్స్ అనమాట. ఇంకా బీన్స్ ఇది ఇంకా ఇడ్లీలో టేస్ట్ చేసాం, చాలా బాగుండింది. ఇంకా వేడి అన్నంలో కూడా ట్రై చేయాలి అనిపించింది. సో వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇంకా ఈ ఊరగాయ పెట్టుకొని ఇంకా చికెన్ ఫ్రై లాగా చేసుకున్నాము. ఇంకా ఆ రోజు నేను సుదర్శన్ మధ్యాహ్నం కూర్చొనేసి తిన్నామన్నమాట. ఎంత ఎమ్మీగా ఉందంటే అబ్బా నేను చెప్పలేను. ఇప్పుడు చూపిస్తాడు నాకు నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి, అంత బాగుండింది. ప్రత్యూష అనేసి నా ఫ్రెండ్ అనమాట, వాళ్ళ అమ్మమ్మ చేశారు. సో చాలా బాగా చేశారు, ఎంత బాగుందో. ఇంకా వాళ్ళ అమ్మమ్మ ఏమంటే మునగాకు పౌడర్ అనేసి, సో డిఫరెంట్ రెసిపీస్, హెల్దీ రెసిపీస్ అన్నీ చేస్తున్నారు అనమాట. మనకి ఏది కావాలంటే తెచ్చుకుంటా ఉండొచ్చు అక్కడ. ఇంకా నేనైతే అదే చెప్పాను ప్రత్యూష అమ్మమ్మని పెట్టుకొని పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు మనము హ్యాపీగా అనేసి. ఇంకా ఇప్పుడైతే ఓన్లీ అపార్ట్మెంట్ వరకే సేల్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తే మాత్రము మీతో నేను కన్ఫామ్గా చెప్తాను, మీరు తీసుకొని ట్రై చేయొచ్చు వాళ్ళ దగ్గర. ఇంకా వీళ్ళకి ఎగ్జామ్స్ అయిపోతే హాలిడేస్ స్టార్ట్ అవుతాయి, తిరుపతికి వెళ్తాం కదా, ఇంకా దానికోసం వీళ్ళ డ్రెస్సెస్ అన్ని ఫిల్టర్ చేస్తున్నాము. పొద్దున్న టెడ్డీ హ్యాపీవి చేశాను. ఇంక ఇప్పుడు ఏమంటే సుదర్శన్ దొరికాడనమాట, లేదా మళ్ళీ టీటీకి వెళ్ళిపోతారు. కొంతసేపు గ్యాప్ ఉంది, టైం ఉంది అని టీటీకి వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకని బాబా నీకు వద్దు అనేటివి తీసిపెట్టాయి అంటే చాలా ఉన్నాయి అనమాట. ఈ మధ్య చాలా అయిపోయే, అల్మార్లో సరిపోవడం లేదు. బాబా నీవి చాలా అయిపోయినాయి బాబా, నువ్వు సరిపోవట్లేదు అంటే దాంట్లో చాలా వేస్ట్ ఉన్నాయి, బుద్ధి తీసేయాలే అని చెప్పాడు. ఇంక ఇప్పుడు టైం వచ్చింది అందుకనేసి ఇంకా తీసేస్తా ఉన్నాడు. కానీ మంచివి ఉన్నాయి, చాలా అన్నీ మంచివే. కాకపోతే ఏమంటే కొంచెం ఏమంటారు, కొంచెం కలర్ షేడ్ కొద్దిగా లైట్గా అయిపోవడము, దాని తర్వాత పట్టకపోవడం మెయిన్గా. సో అట్లాంటివన్నీ జరిగాయి అనమాట. సో అవన్నీ ఇంకా పక్కన పెట్టేస్తున్నారు తీసి. కానీ దాంట్లో మళ్ళీ మంచి కొన్ని ఉంటే సుదర్శన్కి తెలియకుండా తీసి పెట్టాను. ఇంకా నేనేమంటే ఓన్లీ వేస్ట్ తీసి పెట్టే బాబా నేను సర్దేసుకుంటానని చెప్పాను. కానీ మా సుదర్శనే కొన్ని సర్దేసుకున్నాడు. ఇంకా సర్దేసిన తర్వాత మళ్ళీ నాకు చెప్తున్నాడు ఎక్కడెక్కడ ఏమేమి పెడతా ఉండాలి నెక్స్ట్ టైం నుండి అనేసి అన్నీ చెప్పాడు. ఇంకా నేను మీకు అది షార్ట్ వీడియోలో కూడా పెట్టాను, చూడకపోతే ఒకసారి చూసేయండి. కింద కూడా లింక్ పెడతాను, డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. ఇంక ఈ బట్టలన్నీ మంచి బట్టలు కదా, సో మనం ఏమంటే ఇక్కడ శాంతినికేతన్ మాల్లో కూడా ఒకటి పెడతారు, అక్కడ మనం వద్దు అనేటివి పెట్టేసేయచ్చు, మళ్ళీ మనకు అక్కడ పెట్టేటివి కావాలి అనుకుని తెచ్చుకోవచ్చు కూడా. సో అట్లా వేసేద్దాము అనేసి అనుకున్నాం. కానీ ఏమంటే ఎప్పుడు అన్నీ ఆంటీకి తీసుకెళ్ళి ఇస్తాము. ఆంటీకి నేను ఏమంటే చాలామంది అడుగుతూ ఉంటారు ఏమైనా బట్టలు ఉంటే కావాలి అలా అనేసి. సో అలా ఆంటీకి ఇచ్చేసామనుకోండి, ఆ ఆంటీ ఇచ్చేస్తూ ఉంటారు. సో ఎప్పుడు అలానే జరుగుతుంది కాబట్టి ఈసారి కూడా ఆంటీకే ఇద్దాంలే అనేసి అనుకున్నాం. సో అంత నీట్గా రెడీ అయిపోయింది అల్మారీ. సో ఇక్కడతో వ్లాగ్ ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.